డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న 18 బ్రాంచ్లకు సంబంధించిన ఉద్యోగులు జిల్లా అధ్యక్షులు ఎరంశెట్టి రామచంద్రరావు ఆధ్వర్యంలో అమలాపురం జిల్లా సహకార బ్యాంకు వద్ద 3 రోజుల నిరవధిక సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ జిల్లా అధ్యక్షుడు ఎరంశెట్టి రామచంద్రరావు మాట్లాడుతూ జీవో నెంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలిశెట్టి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రైతులకు సేవలు అందకపోవడానికి కారణం ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే స్టేట్ జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. న్యాయమైన మా కోరికలు తీరే వరకు పోరాటం, న్యాయమైన మా కోరికలు తీరే వరకు పోరాటం, మా కోరికలు న్యాయమైన మా కోరికలు తీరే వరకు పోరాటం. జీవో నెంబర్ 36 వెంటనే, జీవో నెంబర్ 36 వెంటనే. పేరు ఎర్రంశెట్టి రామచంద్రరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార ఉద్యోగుల యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మేము డిసెంబర్ 6 నుంచి అనేక దఫాలుగా కూడా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి మేము చేయడం జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి తర్వాత రాష్ట్ర స్థాయిలోని, మండల స్థాయిలోని, జిల్లా స్థాయిలోని కూడా డివిజనల్ స్థాయిలో అనేక పోరాటాలు, నిరవధిక నిరాహార దీక్షల వరకు కూడా ఇవాళ వెళ్లి ధర్నా చౌక్ లో చేయడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్స్ ఏమనగా జీవో నెంబర్ 36 2019లో గత గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో మాకు న్యాయమైన డిమాండ్స్ అన్ని కూడా గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం కానీ, అలాగే వయో పరిమితి 62 సంవత్సరాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం 2022లో జీవో ఇచ్చి నేటికి కూడా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆ జీవో వర్తింపజేయండి. సహకార ఉద్యోగులకు అన్ని కూడా ఆ జీవో వర్తింపజేయకుండా కాలయాపన చేయడం వల్ల మేము న్యాయ పోరాటం కూడా చేసి కోర్టులకు కూడా వెళ్ళటం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. అలాగని మేము తర్వాత ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె కూడా కొనసాగించడానికి మా రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు మేము చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రానందున ఫిబ్రవరి 25వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు కూడా విజయవాడలో చేయడానికి మా రాష్ట్ర జేఏసీ నిర్ణయం తీసుకోబడింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు, మాకు ఆర్థిక పరమైన అంశాలు ఏమి కూడా ప్రభుత్వం ఖజానా నుంచి వచ్చి కాదు, సహకార సంఘాలే మా వేతనాలు ఇస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో అనేక రైతాంగానికి సేవలు అందిస్తూ ఎరువులు, పురుగుల మందులు, బంగారంపై రుణాలు ఎప్పుడు నిత్యం రైతుకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవలు చేస్తూ రైతుకు చేదోడు అన్నదమ్ముల భావంతో ఉంటున్నాం. ఇవాళ ఈ మా న్యాయమైన డిమాండ్లు మావే కాదు, అలాగే రైతులకు రావాల్సిన ప్రభుత్వం నుంచి 0% ఇంట్రెస్ట్ కానీ, 6% వడ్డీ రాయితీలు కానీ అనేక బకాయిలు ప్రభుత్వం వద్ద పేరుకుపోయి ఉన్నాయి. అవి కూడా రిలీజ్ చేయమని రైతుల తరఫున కూడా ఆ పోరాటం మేము చేస్తూ రైతుల మద్దతు కూడా కూడగట్టుకుని ముందుకెళ్ళడం జరిగింది. ఈ నిరవధిక సమ్మెలో భాగంగా 4 రోజుల నుంచి రైతుకి ఏ విధమైన సేవకు చేయక గ్రామ ప్రాంతాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఈ పరిష్కారం కాకపోతే వాళ్ళకి వచ్చే లబ్ధి కానీ, వడ్డీ రాయితీలు కానీ, అధిక వడ్డీలు పడినా కూడా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సూర్యకళ, ముమ్మడవరం బ్రాంచ్, ముమ్మడవరం సొసైటీ నుంచి వచ్చాను. మాకు సమస్యల కోసం అప్పుడే 3 నెలల నుంచి మేము పోరాటం అనేది సాగిస్తున్నాం. అయినా కానీ ప్రభుత్వం ఏటు మా సమస్యలకు పరిష్కారం చూపించట్లేదు. జీవో నెంబర్ 36 వెంటనే అమలు చేయాలి. 2019లో జాయిన్ అయిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. 62 సంవత్సరాల వయో పరిమితి అనేది పెంచాలి. ముఖ్యంగా మహిళలు అనేవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు, కానీ ఎవరు ముందుకు రావడానికి కొంత సందేహిస్తున్నారు. మాకు కూడా మహిళలకి కొన్ని చట్టాలు అనేది ఇచ్చేసి వాళ్ళకి గ్రాడ్యుయేట్ వెటర్నరీ లీవ్ అని వాళ్ళకి కొన్ని సదుపాయాలు కూడా కల్పించాలని కోరుకుంటున్నాను. నేను భీవనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఉపలోక్తం మండలం అది. అయితే మాకు చాలా కాలంగా, దశాబ్దాల కాలం నుంచి కూడా మా యొక్క కోరికలు తప్పించి తీర్చే ప్రభుత్వం ఈ వేళకి కూడా ఒక నిర్ణయం తీసుకోవటం లేదు. అందుకని గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ చేసినటువంటి జీవో 36ని అమలు చేయాలని చెప్పేసి మేము గత ప్రభుత్వంలో కూడా చాలా పోరాటాలు చేశాం. అయితే ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మళ్ళీ చేయమని చెప్పేసి ఈ జీవో 36ని అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం. దీనికి అమలుకు నోచుకోక అలా ఉండిపోయింది దశాబ్దాల కాలంగా.
అయితే మాకు ఈ చట్టం ద్వారా ఈ జీవో 36 ద్వారా వేతన సవరణ 2019, 24 రెండు దఫాల వేతన సవరణ ఒకటి జరగవలసింది ఉంది. ఈ డిఏలు అవి కూడా మాకు రావాల్సినటువంటి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా 62 సంవత్సరాల వయో పరిమితి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా వయో పరిమితి 62 సంవత్సరాలు చేయమని మేము కోరుతున్నాం. చట్టంలో లేనిది ఏది కోరడం లేదు. మాకు చట్టంలో గతంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వయో పరిమితి రిటైర్మెంట్ వయసు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి మాకు బైలాలోనే ఉంది. ఆ బైలాని అనుసరించి మేము కూడా కోరడం జరిగింది. అయితే ఈ బైలాని కానీ దీన్ని కానీ ప్రభుత్వం కానీ పాలకులు కానీ అధికారులు కానీ ఎవరో దీన్ని తీసుకోవడం లేదు. తీసుకుని అది కూడా సవరణ చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే విధంగా 2019 తర్వాత వెట్టి చాకరీ చేయించుకుని మాకు వాళ్ళని తీసేయమని చెప్పేసి వేళ ఒక విధమైనటువంటి జీవో అనేది వాళ్ళ ప్రభుత్వం అయితేనేమి అధికారులు అయితేనేమి జారీ చేస్తున్నారు. అది చాలా తప్పు అని చెప్పేసి మేము ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగనే మాకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా కల్పించమని చెప్పేసి కోరుతున్నాం. గ్రాడ్యుటీ చట్ట ప్రకారం గ్రాడ్యుటీ మాకు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కోరికలన్నీ కూడా మాకు తీరక రేపు మొన్న 16వ తారీఖు నుంచి మేము ఈ దీక్షలో చేపట్టడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి 25 నుంచి ఈ కానీ ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు జరిపి వీళ్ళని అమలు చేయకపోతే ఫిబ్రవరి 25 నుంచి మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. కావున ప్రభుత్వం వారు వెంటనే మాకు న్యాయం చేసి మా యొక్క కోరికలను వెంటనే పరిష్కరించారని చెప్పేసి ప్రభుత్వాన్ని మా సహకార సంఘ కమిషనర్ గారిని అందరినీ కూడా మీ పత్రికా ముఖంగా కోరటం జరుగుతుంది.